మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మేషరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? ప్రస్తుత గ్రహ సంచారాన్ని కనుక గమనిస్తే కనుక 13వ తారీఖు దగ్గర నుంచి రవి మీనములోంచి మేషంలోకి ఎంటర్ అయ్యారు. అయితే 2వ స్థానమైనటువంటి వృషభంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. 4వ స్థానమైన కర్కాటకంలో కుజగ్రహ సంచారము, 6వ స్థానమైన కన్యాస్థానంలో కేతుగ్రహ సంచారము, 7వ స్థానమైన తులలో చంద్రగ్రహ సంచారం అది మారుతోంది. 12వ స్థానమైనటువంటి మీనములో శని, రాహు, బుధ, శుక్రగ్రహ సంచారములు నడుస్తున్నాయి. అయితే ప్రధానంగా వీళ్ళకు ఉన్నటువంటి లగ్నంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం చేత తీవ్రమైనటువంటి పనులు, అంటే పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వలన టైం టు టైం ఫుడ్ తినడానికి కూడా ఖాళీ లేనంతగా పని రావడము, దానివల్ల వచ్చేటువంటి చిన్న చిన్న స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కాస్త నష్టపోవడం లాంటిది కూడా ఈ వారంలో చూస్తారు అని చెప్పచ్చు. అయితే మీరు బాగా చూడండి, 12వ స్థానంలో శని, రాహు, బుధ, శుక్రుడు 4 గ్రహాలు వీళ్ళకి సంచారం చేస్తున్నాయి. అవుట్ ఆఫ్ 4లో ఓన్లీ శుక్రగ్రహం మాత్రమే వీళ్ళకి అక్కడ యోగిస్తోంది. దీని మూలాన ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ శని, రాహు, బుధులు ముగ్గురు కూడా దోషం పట్టి ఉన్నారు. బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఆర్థికమైనటువంటి ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. తర్వాత ఎవరైతే లిటిగేషన్స్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడప్పుడే కూడా అవన్నీ కూడా తెవిలేటువంటి అవకాశం కనబడట్లేదు. ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వాహన ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజుడు 4వ స్థానంలో నీచ స్థితిలో పట్టాడు కాబట్టి ఈ సమయంలో మేషరాశి వాళ్ళు గృహ నిర్మాణములు చేయడం కానీ, భూ వివాదాల్లో ఇరుక్కోవడం కానీ, కొత్త భూములు కొనడం కానీ లాంటివి చేయకూడదు. ఈ టైంలో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. అయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశములు ఏమిటి అంటే 2వ స్థానంలో గురుడు చాలా బాగా యోగిస్తున్నారండి. దీని మూలన ఇన్కమ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. మంచి సక్సెస్ అనేది చూడడము, ఎంత ఖర్చు అయినా ఏదో విధంగా డబ్బులు వీళ్ళకి అందుతాయి. ఈవెన్ ఎంత అప్పుల్లో కూరుకుపోయినా ఏదో విషయంలో ఏదో సమయాన ఎవరో కూడా వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఆ యోగము గురుడి వల్ల చాలా బాగుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళకి చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారము, ఇక్కడ 12వ స్థానంలో శని రాహువుల కంజంక్షన్ ఏదైతే ఉందో దాని మూలన ఆరోగ్య భంగం కలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ 6th హౌస్లో పట్టినటువంటి కేతుగ్రహ సంచారం యోగించడం మూలన అక్కడ కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని ఈయన మళ్ళా తిరిగి రప్పించడానికి ఆయన సహకరిస్తున్నాడు అని చెప్పచ్చు. సో ఆరోగ్యం పట్ల బ్యాలెన్స్డ్గా ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వీళ్ళు తీసుకోవాలి. టైం టు టైం ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ లగ్నంలో రవి, దేహ కష్టము. సో ఈ రకంగా ఉంటుంది. తర్వాత చూసుకుంటే 12వ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహ సంచారం మూలాన డబ్బులు లగ్జరీ కోసం కానీ లేక వృధా ఖర్చులు, అనవసరమైన ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యల్లో పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు నుంచి వీళ్ళకి శని యొక్క దోషం స్టార్ట్ అయింది. దీన్ని ఏలినాటి శని అంటారు. 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని మూలాన విపరీతమైన ఖర్చులు అవుతూ ఉంటాయి. తెలియనటువంటి ఖర్చులు, ఎంత సంపాదించినా కుండకి చిల్లు పెట్టినట్టుగా విపరీతంగా ఖర్చులు అవుతూనే ఉంటాయి. ఆ రకమైనటువంటి సమస్య వీళ్ళకి కనబడుతూనే ఉంటుంది. దాన్ని అదుపు చేసిన కొద్దీ ఖర్చులు అవుతూనే ఉంటాయి. సో వీళ్ళకి బెటర్ ఆప్షన్ ఏంటి అంటే వచ్చినటువంటి డబ్బుల్ని ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా ఏమైనా ఈ యొక్క ఆర్నమెంట్స్ కానీ, బంగారం కానీ, బికాజ్ గురుబలం చాలా బాగుంది కాబట్టి బంగారం మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. దీంతో పాటుగా శని యొక్క దోషం మూలానే అవమానములు, అనుమానాలు వైవాహిక జీవితంలోనూ నార్మల్గా కూడా అనుమానాలు అనేటువంటివి స్టార్ట్ అవుతుంటాయి. కొత్తగా మాటలు పడడం కానీ, శత్రువులు పెరగడం కానీ, చుట్టుపక్కల ఉండేటువంటి రిలేటివ్స్, బంధువుల్లోనే శత్రువులు ఉండడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే మ్యారీడ్ లైఫ్లో వీళ్ళు పెట్టుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్ మూలన వీళ్ళకి సమస్యలు ఎక్కువ అవుతాయి అని చెప్పచ్చు. అయితే ఇదే కాకుండా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకైతే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో ఫలితాలు లేకపోవడము, బికాజ్ ఇదంతా కూడా శని యొక్క దోషం మూలాన కలుగుతూ
ఉంటుంది. అయితే ఒక పక్క చూస్తే కనుక రెండవ స్థానంలో గురుగ్రహం చాలా బాగా యోగిస్తోంది. మే 15వ తారీఖు వరకు, అంటే మనం ఈ యొక్క టైం పీరియడ్ కోసం మాట్లాడుకుంటున్నాం, ఇది మే 15వ తారీఖు వరకు గురుడు ఉంటారు. ఈ లోపు వచ్చేటువంటి ఈ టైం పీరియడ్లో ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు లోపల ఎలాంటి దోషము ఉండదు, అన్నీ కూడా సజావుగా సాగుతాయి అని చెప్పచ్చు. అయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ, లేదా ఎస్పెషల్లీ భరణీ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే కనుక వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడము, శుక్రవారము ఉపవాసం ఉండి అమ్మవారిని ఆరాధన చేసి కనకధార స్తోత్రం చదవడం కానీ, అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయించడం కానీ చేయడం మూలాన అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి కలుగుతాయి అని చెప్పొచ్చు. వీళ్ళకి ఏ రోజు బాగా కలిసి వస్తుందంటారు? వీళ్ళకి ఈ మాసము చూసుకుంటే కనుక రవి బలం చాలా కావాలండి వీళ్ళకి. ఎందుకు అంటే రవి లగ్నంలోకి రావడం మూలాన శరీర ఆరోగ్యం అనేటువంటి దెబ్బతినే అవకాశం కొద్దిగా కనబడుతోంది వీళ్ళు చేసుకునేటువంటి చిన్న చిన్న తప్పుల మూలాన, సమయం అతిక్రమించడం, భోజనం చేయడం వాటి వల్ల. సో ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, లేదా ఆదివారం నాడు సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ ఇంట్లో ఖచ్చితంగా చేయాలి. ప్రతి సోమవారము శివారాధన చేసినా, అంటే పర్సనల్ చాట్లో ఏమైనా దోషాలు ఉండి ఇవే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి శివ ఆరాధన చాలా మూలమైనటువంటిది కాబట్టి ప్రతి సోమవారం శివుడికి అభిషేకము చేస్తే శీఘ్ర ఫలితాలు, తొందరగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వీళ్ళకి కనబడతాయి. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి. ఇది గోచార ట్రాన్సిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనము పర్సనల్ చార్ట్లో చూసేటువంటిదంతా కూడా మన యొక్క యూనిక్ చార్ట్ అండి. D1, D9, D10 చార్ట్స్ అన్నీ కూడా మన కర్మ ఆధారంగా మనకి ఏమేమి దోషాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలో మనం ఇరుక్కుంటాము అనేటువంటివన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని గోచార సహితంగాను ఈ యొక్క గ్రహచారము పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత మీ సమస్య కోరికను అనుసరించి ఏదైతే పరిహారము చేయాలో అది చేయించిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.